బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. నేటి అవగాహన సెషన్లో మనము 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ని పరిశీలిద్దాం. ఇది భారతదేశ నేర న్యాయ వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తోంది. మనము ఈ విస్తృతమైన చట్టం నుండి నిర్దిష్ట విభాగాన్ని విశ్లేషిద్దాం, దాని చట్టపరమైన చిక్కులను మరియు సామాజిక ప్రభావాన్ని వెడమరుద్దాం. నేటి అవగాహన సెషన్లో ఐపీసీ యొక్క సంక్లిష్టతలను నిర్వీర్యం చేయడం మరియు పాల్గొనేవారికి వారి చట్టపరమైన హక్కులు మరియు బాధ్యతల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పరిశీలిద్దాం. ఈ వీడియోలో మనము ఐపీసీ యొక్క సెక్షన్ 23 పరిశీలిద్దాం. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 23 కోడ్ యొక్క ప్రారంభ విభాగాలలో కనుగొనబడింది. అనుసరించే వివిధ నిబంధనల యొక్క ఖచ్చితమైన వివరణ మరియు అనువర్తనాన్ని నిర్ధారించడానికి కీలక పదాల నిర్వచనాలను నొక్కిచెబుతుంది. స్పష్టత మరియు ఖచ్చితత్వంపై ఈ దృష్టి ఏదైనా చట్టపరమైన కోడ్ యొక్క సమర్థవంతమైన పనితీరుకు ప్రాథమికమైనది. ఐపీసీ సెక్షన్ 23 ఇలా చెబుతోంది: తప్పుతో కూడిన లాభం అనేది చట్టవిరుద్ధమైన ఆస్తిని పొందడం, ఆ వ్యక్తికి చట్టబద్ధంగా హక్కులేదు. చట్టవిరుద్ధమైన ఆస్తిని పోగొట్టుకున్న వ్యక్తికి చట్టబద్ధంగా అర్హమైన ఆస్తిని తప్పు నష్టం అంటారు. వివరణాత్మక వివరణ 1. లాభం మరియు నష్టాన్ని సమతుల్యం చేయడం. దాని ప్రధాన భాగంలో సెక్షన్ 23 తప్పు లాభం మరియు తప్పుతో కూడిన నష్టం అనే ద్వంద్వ భావనల చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక పార్టీ ద్వారా అనర్హమైన లేదా అక్రమ ప్రయోజనం లేదా లాభం యొక్క ఆలోచనను ప్రకాశవంతం చేయడమే కాకుండా మరొకరికి అనర్హమైన లేదా అక్రమంగా కలిగించే నష్టం అనే భావనతో ప్రతిబింబిస్తుంది. ఈ ద్వంద్వ నిర్వచనం ఆస్తికి సంబంధించిన నేరాలపై సంపూర్ణ అవగాహనను నిర్ధారిస్తుంది. 2. చట్టబద్ధమైన హక్కుపై దృష్టి పెట్టడం. ఈ విభాగం యొక్క నిర్వచనం యొక్క మూలస్తంభం చట్టపరమైన హక్కు యొక్క ఆలోచన. తప్పుడు లాభం ఏదైనా లాభం గురించి కాదు, ఇది చట్టబద్ధంగా అర్హతలేని చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా ఆస్తిని పొందడం. దీనికి విరుద్ధంగా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా చట్టబద్ధంగా హక్కు పొందిన ఆస్తిని కోల్పోవడమే తప్పుడు నష్టం. చట్టబద్ధమైన హక్కుపై ఈ ఉద్ఘాటన నిర్వచనాన్ని చట్టపరమైన హక్కులకు దగ్గరగా కలుపుతుంది మరియు న్యాయం మరియు ఈక్విటీ సూత్రాలతో దాని అమరికను నిర్ధారిస్తుంది. 3. నేరాలలో చిక్కులు. లో నిర్దేశించిన వివిధ నేరాలకు, ముఖ్యంగా దొంగతనం, మోసం, దుర్వినియోగం మరియు మోసం వంటి వాటికి తప్పుడు లాభం మరియు నష్టం అనే భావనలు పునాది. ఈ నిబంధనలను నిర్వచించడం ద్వారా సెక్షన్ 23 ఈ నేరాల గురించి సరైన అవగాహన మరియు వర్గీకరణ కోసం వేదికను నిర్దేశిస్తుంది. నేరస్థులు వారి అక్రమ చర్యల యొక్క ఖచ్చితమైన స్వభావం ఆధారంగా ప్రాసిక్యూట్ చేయబడతారని నిర్ధారిస్తుంది. 4. కేవలం ద్రవ్య లేదా ప్రత్యక్షమైన అంశాలకు మించి. లాభం మరియు నష్టం యొక్క తక్షణ ప్రభావం ఆర్థికంగా లేదా ప్రత్యక్షంగా అనిపించవచ్చు. ఐపీసీ యొక్క నిర్వచనం అటువంటి పరిమితులను అధిగమించింది. తప్పుడు లాభం లేదా నష్టం ఏదైనా ఆస్తికి సంబంధించినది కావచ్చు, అది ప్రత్యక్ష ఆస్తులు, మేధోసంపత్తి లేదా కనిపించని హక్కులు కావచ్చు. 5. పునరుద్ధరణ న్యాయం యొక్క సూత్రాన్ని గ్రౌండింగ్ చేయడం. భారతదేశంతో సహా అనేక న్యాయ వ్యవస్థల యొక్క గుండె వద్ద పునరుద్ధరణ న్యాయం యొక్క సూత్రం ఉంది. బాధితులు నేరానికి ముందు వారు ఉన్న స్థితికి పునరుద్ధరించబడతారని నిర్ధారించడం. తప్పుడు లాభం మరియు నష్టాన్ని నిర్వచించడం ద్వారా సెక్షన్ 23 ఈ సూత్రాన్ని పరోక్షంగా నొక్కిచెప్పింది. న్యాయ వ్యవస్థ కేవలం శిక్షార్హమైనదిగా కాకుండా పునరుద్ధరణగా కూడా ఉండేలా తగిన పరిష్కారాల వైపు న్యాయ వ్యవస్థను మార్గనిర్దేశం చేస్తుంది. 6. లాభం మరియు నష్టం యొక్క సందిగ్ధతలను నావిగేట్ చేయడం. వాస్తవ ప్రపంచ దృశ్యాలలో లాభం లేదా నష్టం అనేది తరచుగా అస్పష్టంగా ఉంటుంది. పోయిన సొత్తు దొరికితే లాభమా? ఎవరైనా ఇష్టపూర్వకంగా రుణం ఇచ్చినా, రుణం తీసుకున్న వ్యక్తి దానిని తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే నష్టమా? సెక్షన్ 23 దాని నిర్వచనాల ద్వారా
ఈ బూడిద ప్రాంతాలను నావిగేట్ చేయడానికి పునాదిని అందిస్తుంది. చట్టబద్ధమైన హక్కు మరియు చట్టవిరుద్ధమైన మార్గాల నేపథ్యంలో చర్యలు అంచనా వేయబడిందని నిర్ధారిస్తుంది. 7 సివిల్ రెమెడీస్ కోసం ఒక సూచనగా అందిస్తోంది. ఐపీసీ ప్రధానంగా క్రిమినల్ నేరాలకు సంబంధించినదైతే తప్పుడు లాభం మరియు నష్టం అనే భావనలు పౌరచట్టపరమైన సందర్భాలలో, ప్రత్యేకించి ఆస్తి హక్కులు, ఒప్పందాలు లేదా టాట్లకు సంబంధించిన వివాదాలలో సమానంగా ఉంటాయి. సెక్షన్ 23 యొక్క నిర్వచనాలు ఒక గీటురాయిగా పనిచేస్తాయి. నేర మరియు పౌర చట్టపరమైన స్వభావం రెండింటిలోనూ ఈ భావనల యొక్క స్థిరమైన వివరణలో సహాయపడతాయి. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 23 తప్పు లాభం మరియు తప్పుతో కూడిన నష్టం యొక్క సూక్ష్మ నిర్వచనంతో కోడ్లోని అనేక నిబంధనలను అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చట్టవిరుద్ధమైన లాభాలు మరియు నష్టాలు ఏమిటో స్పష్టమైన ప్రమాణాలను ఏర్పరచడం ద్వారా శిక్షాత్మక మరియు పునరుద్ధరణ సూత్రాలకు అనుగుణంగా న్యాయం సముచితంగా జరుగుతుందని నిర్ధారిస్తుంది. అటువంటి పునాది నిర్వచనాల ద్వారా ఐపీసీ దాని సమగ్ర స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. చట్టపరమైన సూత్రాలు స్పష్టత, న్యాయబద్ధత మరియు న్యాయం యొక్క సమగ్ర లక్ష్యంతో ముడిపడి ఉన్నాయని నిర్ధారిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. आज के जागरूकता सत्र में हम 1860 के भारतीय दंड संहिता आईपीसी पर चर्चा करेंगे, जो भारत की आपराधिक कानून प्रणाली की आधारशिला बनी हुई है। हम इस व्यापक कानून से एक विशिष्ट खंड का पता लगाएंगे, इसके कानूनी निहितार्थ और सामाजिक प्रभाव का विश्लेषण करेंगे। इस वर्ग का उद्देश्य आईपीसी की जटिलताओं को उजागर करना और प्रतिभागियों को उनके कानूनी अधिकारों और जिम्मेदारियों के बारे में ज्ञान देकर सशक्त बनाना है। आज हम आईपीसी की धारा 23 के बारे में विस्तार से जानेंगे। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 23 संहिता के प्रारंभिक खंडों में पाई जाती है, जो इसके बाद आने वाले विभिन्न प्रावधानों की सटीक व्याख्या और अनुप्रयोग सुनिश्चित करने के लिए प्रमुख शब्दों की परिभाषाओं पर जोर देती है। स्पष्टता और सटीकता पर यह ध्यान किसी भी कानूनी कोड के प्रभावी कामकाज के लिए मौलिक है। आईपीसी की धारा 23 में कहा गया है, गलत लाभ संपत्ति के गैरकानूनी तरीकों से प्राप्त लाभ है, जिसे प्राप्त करने वाला व्यक्ति कानूनी रूप से हकदार नहीं है। गलत हानि संपत्ति का गैरकानूनी तरीकों से होने वाला नुकसान है, जिसे खोने वाला व्यक्ति कानूनी रूप से हकदार है। विस्तृत विवरण। 1. लाभ और हानि को संतुलित करना। इसके मूल में धारा 23 गलत लाभ और गलत हानि की दोहरी अवधारणाओं के इर्दगिर्द घूमती है। यह न केवल किसी पार्टी द्वारा अवांछनीय या अवैध लाभ या लाभ के विचार को उजागर करता है, बल्कि किसी अन्य को अवांछनीय या अवैध रूप से पहुंचाए गए नुकसान की अवधारणा को भी प्रतिबिंबित करता है। यह दोहरी परिभाषा संपत्ति से संबंधित अपराधों की समग्र समझ सुनिश्चित करती है। 2. वैध अधिकार पर ध्यान केंद्रित करना। इस अनुभाग की परिभाषा की आधारशिला कानूनी अधिकार का विचार है। गलत लाभ केवल किसी लाभ के बारे में नहीं है, यह गैरकानूनी तरीकों से संपत्ति प्राप्त करने के बारे में है, जिसका कोई कानूनी रूप से हकदार नहीं है। इसके विपरीत गलत हानि का अर्थ उस संपत्ति से वंचित होना है, जिसका वह कानूनी तौर पर हकदार है, गैरकानूनी तरीकों से। वैध अधिकार पर यह जोर परिभाषा को कानूनी अधिकारों से निकटता से जोड़ता है और न्याय और समानता के सिद्धांतों के साथ इसके संरेखण को सुनिश्चित करता है। 3. अपराधों में निहितार्थ। गलत लाभ और हानि की अवधारणाएं आईपीसी में निर्धारित विभिन्न अपराधों के लिए मूलभूत हैं।
विशेष रूप से चोरी, धोखाधड़ी, हेराफेरी और धोखाधड़ी से संबंधित। इन शर्तों को परिभाषित करके धारा 23 इन अपराधों की उचित समझ और वर्गीकरण के लिए मंच तैयार करती है। यह सुनिश्चित करती है कि अपराधियों पर उनके अवैध कार्यों की सटीक प्रकृति के आधार पर मुकदमा चलाया जाए। 4. मात्र मौद्रिक या मूर्त पहलुओं से परे। हालांकि लाभ और हानि का तात्कालिक निहितार्थ वित्तीय या मूर्त लग सकता है, आईपीसी की परिभाषा ऐसी सीमाओं से परे है। गलत लाभ या हानि किसी भी संपत्ति से संबंधित हो सकती है, चाहे वह मूर्त संपत्ति हो, बौद्धिक संपदा हो या यहाँ तक कि अमूर्त अधिकार भी हो। 5. पुनर्स्थापनात्मक न्याय के सिद्धांत को आधार बनाना। भारत सहित कई कानूनी प्रणालियों के केंद्र में पुनर्स्थापनात्मक न्याय का सिद्धांत है यह सुनिश्चित करना कि पीड़ितों को उसी स्थिति में बहाल किया जाए जिसमें वे अपराध से पहले थे। गलत लाभ और हानि को परिभाषित करके धारा 23 अप्रत्यक्ष रूप से इस सिद्धांत पर जोर देती है, कानूनी प्रणाली को उचित उपायों की ओर निर्देशित करती है जो यह सुनिश्चित करती है कि न्याय न केवल दंडात्मक हो बल्कि पुनर्स्थापनात्मक भी हो। 6. लाभ और हानि की अस्पष्टता को समझना। वास्तविक दुनिया के परिदृश्यों में लाभ या हानि क्या होती है, यह अक्सर अस्पष्ट हो सकता है। यदि किसी को खोई हुई संपत्ति मिल जाए तो क्या यह लाभ है? यदि कोई व्यक्ति स्वेच्छा से कुछ उधार देता है और उधार लेने वाला उसे वापस करने से इनकार कर देता है तो क्या यह हानि है? धारा 23 अपनी परिभाषाओं के माध्यम से इन अस्पष्ट क्षेत्रों को नेविगेट करने के लिए एक आधार प्रदान करती है। यह सुनिश्चित करती है कि कार्यों का मूल्यांकन कानूनी अधिकार और गैरकानूनी साधनों की पृष्ठभूमि के खिलाफ किया जाता है। 7. नागरिक उपचार के लिए एक संदर्भ के रूप में कार्य करना। जबकि आईपीसी मुख्य रूप से आपराधिक अपराधों से संबंधित है, गलत लाभ और हानि की अवधारणाएं नागरिक कानूनी संदर्भों में समान रूप से प्रासंगिक हैं, खासकर संपत्ति के अधिकार, अनुबंध या अपकृत्य के विवादों में। इस प्रकार धारा 23 की परिभाषाएं एक कसौटी के रूप में काम करती हैं, जो आपराधिक और नागरिक कानूनी परिदृश्य दोनों में इन अवधारणाओं की लगातार व्याख्या में सहायता करती हैं। निष्कर्ष: आईपीसी की धारा 23 गलत लाभ और गलत नुकसान की अपनी सूक्ष्म परिभाषा के साथ संहिता के भीतर कई प्रावधानों की समझ को आकार देने में महत्वपूर्ण भूमिका निभाती है। अवैध लाभ और हानि के बारे में स्पष्ट मानक स्थापित करके यह सुनिश्चित करता है कि दंडात्मक और पुनर्स्थापनात्मक दोनों सिद्धांतों के अनुरूप न्याय उचित रूप से किया जाता है। ऐसी मूलभूत परिभाषाओं के माध्यम से आईपीसी अपनी व्यापक प्रकृति को प्रदर्शित करता है, यह सुनिश्चित करते हुए कि कानूनी सिद्धांत स्पष्टता, निष्पक्षता और न्याय के सर्वव्यापी लक्ष्य पर आधारित हैं। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Our awareness class today will provide a concise yet insightful overview of the Indian Penal Code 1860. We'll focus on a particular section, breaking down its legal parameters and real-world applications. The session is designed to equip you with a clear understanding of how the IPC governs conduct and administers justice, reflecting the framework of law and order in India. Join us as we dissect Section 23. Section 23 of the Indian Penal Code, 1860, IPC 1860, is found within the early segments of the code, emphasizing definitions of key terms to ensure the precise interpretation and application of the various provisions that follow. This focus on clarity and exactness is fundamental to the effective functioning of any legal code. IPC Section 23 states,
wrongful gain is gain by unlawful means of property to which the person gaining is not legally entitled. Wrongful loss is the loss by unlawful means of property to which the person losing it is legally entitled. Elaborated description. 1. Balancing gain and loss. At its core, Section 23 revolves around the dual concepts of wrongful gain and wrongful loss. It not only illuminates the idea of an undeserved or illicit advantage or gain by a party but also mirrors it with the concept of a loss that is undeservingly or illicitly inflicted upon someone else. This dual definition ensures a holistic understanding of offenses related to property. 2. Focusing on lawful entitlement. A cornerstone of this section's definition is the idea of legal entitlement. Wrongful gain isn't just about any gain, it's about obtaining property through unlawful means to which one isn't legally entitled. Conversely, wrongful loss is about being deprived of property one is legally entitled to through unlawful means. This emphasis on lawful entitlement ties the definition closely to legal rights and ensures its alignment with principles of justice and equity. 3. Implications in offenses. The concepts of wrongful gain and loss are foundational to various offenses stipulated in the IPC, especially those concerning theft, fraud, misappropriation, and cheating. By defining these terms, Section 23 sets the stage for a proper understanding and categorization of these offenses, ensuring that perpetrators are prosecuted based on the exact nature of their illicit actions. 4. Beyond mere monetary or tangible aspects. While the immediate implication of gain and loss might seem financial or tangible, the IPC's definition transcends such limitations. Wrongful gain or loss can pertain to any property, be it tangible assets, intellectual property, or even intangible rights. 5. Grounding the principle of restorative justice. At the heart of many legal systems, including India's, is the principle of restorative justice, ensuring that victims are restored to the position they were in before the offense. By defining wrongful gain and loss, Section 23 indirectly emphasizes this principle, guiding the legal system towards appropriate remedies that ensure justice is not just punitive but also restorative. 6. Navigating the ambiguities of gain and loss. In real-world scenarios, what constitutes a gain or loss can often be ambiguous. Is it a gain if one finds lost property? Is it a loss if one willingly lends something but the borrower refuses to return it? Section 23, through its definitions, provides a foundation for navigating these gray areas, ensuring that actions are gauged against the backdrop of legal entitlement and unlawful means. 7. Serving as a reference for civil remedies. While the IPC primarily pertains to criminal offenses, the concepts of wrongful gain and loss are equally relevant in civil legal contexts, especially in disputes over property rights, contracts, or torts. Section 23's definitions thus serve as a touchstone, aiding in the consistent interpretation of these concepts across both criminal and civil legal landscapes. Conclusion. Section 23 of the IPC, with its nuanced definition of wrongful gain and wrongful loss, plays a pivotal role in shaping the understanding of numerous provisions within the code. By establishing clear benchmarks on what constitutes illicit gains and losses, it ensures that justice is meted out appropriately, aligning with both punitive and restorative principles. Through such foundational definitions, the IPC showcases its comprehensive nature, ensuring that legal principles are anchored in clarity, fairness, and the overarching goal of justice. If we are responsible, the future will be good for the future generations.